ఓం శాంతి. ఈరోజు మురళి 20/11/2025. मीठे बच्चे, बाप आए हैं तुम बच्चों को शांति और सुख का वर्षा देने। तुम्हारा स्वधर्मी शांत है, इसलिए तुम शांति के लिए भटकते नहीं हो. మధురమైన పిల్లలరా, బాబా వచ్చారు పిల్లలు మీకు శాంతి మరియు సుఖం యొక్క వారసత్వం ఇవ్వటానికి. మీ యొక్క స్వధర్మమే శాంతి. అందువల్ల మీరు శాంతి కోసం వెతికే అవసరం లేదు. అందువల్ల మీరు శాంతి కోసం వెతకరు. బాబా వచ్చారు పిల్లలు మీకు శాంతి సుఖం యొక్క వారసత్వం ఇవ్వటానికి. మీ స్వధర్మమే శాంతి. అందువల్ల శాంతి కోసం మీరు వెతకరు. प्रश्न: अभी तुम बच्चे 21 जन्मों के लिए अखूट खजानों में भजन करने योग्य बनते क्यों? ఇప్పుడు పిల్లలు మీరు 21 జన్మల వరకు తరగని ఖజానాలతో తులాభారానికి యోగ్యులవుతున్నారు ఎందుకు? ఇప్పుడు పిల్లలు మీరు 21 జన్మల వరకు తరగని ఖజానాలతో తులాభారం పొందటానికి యోగ్యులవుతున్నారు ఎందుకు? उत्तर: क्योंकि बाप जब नई सृष्टि रचते तब तुम बच्चे उनके मददगार बनते हैं. ఎందుకంటే బాబా ఎప్పుడైతే కొత్త సృష్టి రచిస్తున్నారో అప్పుడు పిల్లలు మీరు సహాయకులు అవుతున్నారు, సహయోగి అవుతున్నారు. अपना सब कुछ अनेक कार्य में उनके कार्य में सफल करते हैं. అంటే తమ సర్వస్వం బాబా యొక్క కార్యంలో ఉపయోగించి సఫలం చేసుకుంటున్నారు కదా. इसलिए बाप उसके रिटर्न में 21 जन्मों के लिए तुम ही अकुट खजानों में ऐसा वजन करते जो कभी धन भी नहीं कुटता, दुख भी नहीं आता, अकाले मृत्यु भी नहीं होती. అందువలన మీరు చేసిన సహయోగానికి రిటర్న్లో 21 జన్మల వరకు బాబా మిమ్మల్ని తరగని ఖజానాలతో ఎలా తులాభారం వేస్తున్నారు అంటే, ఎప్పుడు కూడా ధనము తరగదు, మీకు దుఃఖాలు కూడా రావు. 21 జన్మల వరకు ధనం తరగదు, దుఃఖాలు కూడా రావు, అకాల మరణాలు కూడా ఉండవు అక్కడ. అటువంటి ప్రాప్తి రిటర్న్లో బాబా ఇస్తున్నారు తరగని ధనంతో. తులాభారం వేస్తే మనం ఎంత బరువు ఉన్నామో అంత సంపద ఇస్తారు, కానీ అంతకన్నా ఎక్కువ ఇస్తూ ఉన్నారు బాబా. गीत: मुझको सहारा देने वाले मेरे दिल में कहे तेरा शुक्रिया. నాకు సహయోగం ఇచ్చే బాబాకు నా హృదయంలో చెప్పుకుంటున్నాను నీకు నా ధన్యవాదాలు అని పాట. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों को ओम का अर्थ तो सुनाया ही. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఓం అంటే అర్థం ఏంటి వినిపించారు కదా బాబా. कोई सिर्फ ओम कहते परंतु कहना चाहिए ఓం శాంతి. కొంతమంది కేవలం ఓం అంటారు భక్తిలో కదా, కానీ ఓం శాంతి అని పలకాలి. सिर्फ ओम का अर्थ निकलते हैं ओम आत्मा. ओम शांति का अर्थ है मैं आत्मा शांत स्वरूप हूँ. కేవలం ఓం అని పలికితే దాని అర్థము నేను ఆత్మను అని. అదే ఓం శాంతి అని పలికేమంటే దాని అర్థం నేను ఆత్మ శాంత స్వరూపాన్ని అని. हम आत्मा है, ये हमारा शरीर है. पहले है आत्मा, पीछे है शरीर. ఆత్మ మనము, ఇది మన శరీరము. ముందు ఆత్మ, తర్వాత శరీరము. आत्मा शांत स्वरूप है, उनका निवास स्थान है शांति धाम. बाकी कोई जंगल में जाने से सच्ची शांति नहीं मिलती है. ఆత్మ శాంత స్వరూపము, దాని నివాస స్థానం శాంతిధామం. ఇది తెలుసుకుంటే శాంతి ఉంటుంది. అంతేకాని అడవిలో వెళ్ళి ఉండిపోతే సత్యమైన శాంతి లభించదు. టెంపరరీ శాంతి అది. సచ్చి శాంతి మిల్నీ హీ తబ్ హే జబ్ ఘర్ జాతే హీ. శాంతిధామ ఇంటికి వెళ్ళిపోయేకే సత్యమైన శాంతి అనేది లభిస్తుంది. दूसरा शांति चाहते जहां अशांति है, या शांति का दुख दाम विनाश हो जाएगा, फिर शांति हो जाएगी.
ఎక్కడ అశాంతి ఉంటుందో అక్కడ శాంతి కావాలని అంటారు. అశాంతితో ఉన్న దుఃఖధామం ఇది. వినాశనం అయిపోతుంది. తర్వాత शांति ఉంటుంది विनाशनम अయ్యాక. तुम बच्चों को शांति का वर्षा मिल जाएगा। वहाँ न घर में न बाहर రాజధాని में అశాంతి होती। పిల్లలు మీకు శాంతి వారసత్వం లభించేస్తుంది. అక్కడ ఇంటిలో బయట రాజధానిలోని అశాంతి ఉండదు. ఎక్కడ సత్యగం. ఎందుకంటే ఇక్కడ శాంతి వారసత్వం ఇచ్చేస్తున్నారు బాబా. उसको कहा जाता है शांति का राज। यहाँ है అశాంతి का राज क्योंकि రావణ రాజ్యం శాంతి యొక్క రాజ్యం అంటారు దాన్ని. ఇక్కడ అశాంతి యొక్క రాజ్యం ఎందుకంటే రావణ్ణి రాజ్యం ఇది. वो है ईश्वर का स्थापन किया हुआ राज కానీ అది శాంతి ఉండే రాజ్యం ఈశ్వరుడి ద్వారా స్థాపింపబడిన రాజ్యం. फिर द्वापर के बाद असुरी राज होता है। असुरों को कभी शांति होती नहीं। ద్వాపర యుగం తర్వాత అసురి రాజ్యం ఏర్పడుతుంది. असुरुలకు ఎప్పుడు శాంతి దొరకదు. घर में दुकान में जहाँ तहाँ अशांति ही अशांति होगी. ఇంటిలో దుకాణంలో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళలో అశాంతి అశాంతి ఉంటుంది. దానికి కారణం 5 వికారోं पे रावण అశాంతి फैलाते. పంచవికారాలు అందరిలో ఉన్నాయి కదా. ఈ రావణుడే అశాంతి వ్యాపింప చేస్తూ ఉంటాడు. रावण क्या चीज है ये कोई भी विद्वान पंडित आदि नहीं जानते। समझते नहीं हम वर्ष वर्ष रावण को क्यों मारते. రావణుడు ఏం వస్తువు విద్వాంసులు పండితులకు కూడా తెలియదు. సంవత్సరం రావణాసురుడిని ఎందుకు కాలుస్తాం అనేది తెలియదు. सती त्रेता में ये रावण होता ही नहीं, वो है ही दैवी राज. సత్య త్రేతాయుగల రావణుడు ఉండడు. ఎందుకని అది दैवी राज्य. ईश्वर बाबा दैवी राज्य की स्थापना करते हैं तुम्हारे द्वारा. ఆ దైవీ రాజ్యాన్ని ఈశ్వరుడు బాబా మీ ద్వారా స్థాపన చేస్తున్నారు మన ద్వారా. అకేలే తో नहीं करते, ఒంటరిగా చెయ్యలేరు కూడా. పిల్లలు మన సహాయంతో ఏం చేస్తున్నారు दैवी राज्य स्थापना. तुम मीठे मीठे बच्चे ईश्वर के मददगार हो. आगे थे रावण के मददगार. మధురాతి మధురమైన పిల్లలు ఈశ్వరుని సహాయకులయ్యారు. ఇంతకు ముందు రావణ్ణి సహయోగిగా ఉండేవారు మీరు. अब ईश्वर आकर सर्व की सदगति कर रहे हैं. పవిత్రత సుఖ శాంతికి స్థాపన करते. ఇప్పుడు ఈశ్వరుడు బాబా వచ్చి సర్వుల సద్గతి ఇస్తున్నారు. పవిత్రత సుఖము శాంతి స్థాపన చేస్తున్నారు. సద్గతి అంటే तुम बच्चों को ज्ञान का तीसरा नेत्र मिला. सत्य त्रेता में दुख की बात नहीं. పిల్లలు మీకు జ్ఞానం అనే మూడో నేత్రం లభించింది. సతీగం త్రేతాయుగంలో దుఃఖం అనేదే ఉండదు. ఎందుకని పవిత్రత సుఖము శాంతి స్థాపించారు కదా బాబా. వారసత్వం ఇచ్చేస్తారు కదా. దుఃఖాలు ఏమి ఉండవు. कोई गाली आदि नहीं देते, गंद नहीं खाते. తిట్లు తిట్టుకోరు అక్కడ. చెత్త తినరు. यहाँ तो देखो गंद कितना खाते. ఇక్కడ ఎంత చెత్త చెదారం తింటూ ఉంటారు. दिखाती श्री कृष्ण को गो बहुत प्यारी लगती थी. ऐसा नहीं कि श्री कृष्ण को एक वाला था, गो की पालना करते थे. శ్రీకృష్ణుని దగ్గర ఆవు చాలా ప్రియముగా ఉంటుంది అందంగా అని చూపించారు. శ్రీకృష్ణుని గొల్లవాడా ఆవుని కాసేవాడా కాదు కదా. नहीं, वहाँ की गो और यहाँ की गो में बहुत बहुत फर्क है. బాబా చెప్తున్నారు ఆయనేమి ఆవుల్ని మేతకు తీసుకెళ్ళడం కాయడం కాపరి పని చెయ్యరు శ్రీకృష్ణుడు. కానీ అక్కడ ఆవులు ఎంత బాగుంటాయి అనేది చూపించడానికే అది వర్ణించారు కథల్లో. అక్కడ ఆవులకి ఇక్కడ ఆవులకి చాలా 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 తేడా ఉంటుంది. అక్కడ ఆవులు ఇక్కడ ఆవులు ఏంటి మన చిన్నప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం ఆవులకి ఇప్పటికి చాలా చాలా తేడా ఉంది. వహాకి గాయ సతో ప్రధాన బహు సుందర होती. సతో ప్రధానంగా చాలా సుందరంగా ఉంటాయంట ఆవులు కూడా. జైసే సుందర్ దేవత వైసే గాయ. దేవతలు ఎంత సుందరంగా ఉంటారో ఆవులు కూడా
సుందరంగా నీట్‌గా ఉంటాయంట. దేఖ్‌నే సే దిల్ ఖుష్ హో జాయ్. ఆ ఆవుల్ని చూస్తే కూడా మనసు ఆనందానికి వశమవుతుందంట. పరవశమవుతాం. वो है ही स्वर्ग, ये ही నరక్. సభీ స్వర్గ్ కో యాద్ కర్తే. అది స్వర్గం, ఇది నరకము. అందరూ ఇక్కడ స్వర్గాన్ని గుర్తు చేసుకుంటుంటారు. స్వర్గ और నరక్ में रात दिन का फर्क है. రాత్రి పగలుకున్న తేడా ఉంది కదా స్వర్గానికి, నరకానికి. रात होती ही अंधियारी, दिन में है सूरज. బ్రహ్మ का दिन गोया, బ్రహ్మవంశీయం का भी दिन हो जाता. రాత్రంటే అంధకారం, పగలంటే ప్రకాశం. బ్రహ్మ పగల్లో, బ్రహ్మ వంశస్థులు మనకు కూడా పగలే జరుగుతుంది. पहले तुम भी घोर अंधियारी रात में थे, इस समय भक्ति का कितना जोर है. महात्मा आदि को सोने में वजन करते रहते क्योंकि शास्त्रों के बहुत विद्वान हैं. మీరు కూడా ఘోర అంధకారం రాత్రిలో ఉండేవారు ఇక్కడ రాకముందు అని చెప్తున్నారు బాబా. ఈ సమయంలో భక్తి యొక్క జోరు ఎక్కువగా ఉంది కదా. మహాత్మా, స్వామి, సన్యాసి, గురువులు బంగారంతోని తులాభారం వేస్తుంటారంట. ఎందుకంటే శాస్త్రాలలో చాలా విద్వాన్ వాళ్ళు అని గౌరవిస్తారు. उन्हों का प्रभाव इतना क्यों है? ఎందుకంత ప్రభావం వారిది ఉంది? యహ బి బాబానే సమझाया. అది కూడా బాబా మనకు వివరించారు. గురువులకి బంగారం వజ్రాలు వేసి ఎందుకంత తులాభారం చేసి అంత గౌరవిస్తారు ఎందుకు? విద్వాంసులు, శాస్త్రాలు నాలెడ్జ్ బాగా ఉంది. ఇంకా పవిత్రత, ఇంకా झाड़ में नए-नए पत्ते निकलते हैं तो सतो प्रधान है. ऊपर से नई सोले आएगी तो जरूर उनका ప్రభావం होगा ना అల్పకాల के लिए. కొత్తగా పరంధామ నుండి దిగారు కదా ఈ చెట్టులో ఆకులుగా, లేత ఆకులు. సతో ప్రధానంగా ఉంటారు కదా దిగిన వెంటనే. అందుకని వాళ్ళ ప్రభావం అల్పకాలానికి కొన్నాళ్ళ వరకు మహిమ పొందుతారని చెప్తున్నారు బాబా. सोनी अथवा हीरो में भजन करते परंतु ये तो सब कल सो जाने. వజ్రాలతోని బంగారంతోని తులాభారం వేస్తారు. అలాంటి గురువులు ఉన్నారు. అదే మొదటి జన్మ అయి ఉండొచ్చు వాళ్ళు కదా. కానీ అదంతా ఇక్కడ సమాప్తి అయిపోయేదే. మనుష్యం के पास कितने लाखों के मकान है, समझते हम तो बहुत షావుకారే. ఎన్ని లక్షల భవనాలు ఉన్నాయి మనుషుల దగ్గర. లక్ష లక్షలు విలువ చేసే భవనాలు అంటే ఇప్పుడు కోట్లు. నేను చాలా డబ్బున్న వాళ్ళం అనుకుంటారు అలాంటి భవనం ఉంటే. तुम बच्चे जानते हैं शाहूकारी बाकी थोड़े समय के लिए ये सब मिट्टी में मिल जाएंगे. ఈ ధనం కొద్ది రోజుల కోసం. ఎంత కోట్లు పెట్టి భవనాలున్నా అంత మట్టిలో కలిసిపోతుందని మీకు తెలిసింది. किनकी दबी रही धूल में किनकी राजाएं कई किनकी चोर लूटे, शायन किसकी సఫల్ హువా. అందుకే శాస్త్రాల్లో రాశారు కొంతమంది ధనం మట్టిలో కలిసిపోయింది, కొంతమంది ధనం దొంగలు దోచుకుపోయారు, కొంతమంది ధనం రాజులు పాలైంది, కొంతమంది ధనం సఫలమైంది అని. ఎవరిది అది సఫలమైంది? बाप स्वर्ग की स्थापना करते हैं, उसमें जो लगाते हैं उन्हों को 21 जन्मों के लिए हीरे जवाहरों के महल मिलेंगे. బాబా స్వర్గాన్ని స్థాపిస్తున్నారు కదా, దీనికి ఖర్చులు ఉంటాయి సేవకు. దీనిలో ఎవరైతే త్యాగం చేసి ఖర్చు చేస్తున్నారో 21 జన్మల కోసం వజ్రాల ఐడియాల భవనాలు ఇచ్చేస్తారు బాబా. కాబట్టి కొంతమంది ధనం సఫలమైందంటే ఎవరిది? స్వర్గస్థాపన కర్తవ్యంలో ఖర్చు చేసేవారు. यहाँ तो एक जन्म के लिए मिलता है, वहां तुम्हारा 21 जन्म चलेगा. ఇక్కడ దాన ధర్మం చేస్తే బయట ఒక జన్మకి ప్రాప్తి దొరుకుతుంది. సతీగంలో 21 జన్మల ప్రాప్తి దొరుకుతుంది బాబా సేవలో పెట్టుకునే వారికి. ఈయన ఆంఖోं से जो कुछ देखते हो శరీర से सब भस्म हो जाना है. శరీరంతో సహా అంతా కంటితో చూస్తున్నది భస్మం అయిపోయేది ఉంది. तुम बच्चों को दिव्य दृष्टि द्वारा साक्षात्कार भी होता है. विनाश होगा फिर इन లక్ష్మీ నారాయణ का राज होगा. పిల్లలకు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. వినాశనం అవుతుంది ముందు, అది చూశారు పిల్లలు సాక్షాత్కారాలు. ఆ తర్వాత లక్ష్మీనారాయణలు కూర్చొని రాజ్యం చేస్తారు, అది కూడా చూశారు సాక్షాత్కారంలో.
तुम जानती हो हम अपना राज्यभार की फिर से स्थापन कर रहे। 21 राज्य किया, फिर रावण का राज्य चला, अब फिर బాప आया है। మీకు తెలుసు మన రాజ్యభాగ్యం మరలా స్థాపించుకుంటున్నాం మనం పోగొట్టుకున్నది. 21 తరాలు రాజ్యం చేసాం ఒకప్పుడు మనం. ఆ తర్వాత ఏమైంది? రావణ రాజ్యం నడిచింది. अब फिर बाप आया है। భక్తి మార్గం में सब बाप को ही याद करते. ఇప్పుడు బాబా వచ్చారు మన రాజ్యం ఇవ్వడానికి. రావణ రాజ్యంలో వచ్చేసాక భక్తి మార్గాన్ని అందరూ బాబానే పిలిచారు కదా! गायन भी है दुख में सिमरन सब करे, सुख में करे न कोई। बाप सुख का वर्षा देते फिर याद करने की दरकार नहीं रहती. అందుకే గాయనం ఉంది. దుఃఖంలో అందరూ స్మరించి పిలిచారు. కానీ సుఖంగా ఉన్నప్పుడు ఎవరు పిలవరన్నట్టు సుఖ వారసత్వం ఇచ్చేస్తే బాబా తర్వాత గుర్తు చేసుకునే అవసరాలే మనకు పడట్లేదు. దుఃఖం మొదలయ్యాక మళ్ళీ భక్తి చేసి పిలుస్తున్నాం. तुम मात पिता हम बालक तेरे, अब ये तो माँ बाप होंगे अपने बच्चों के. నీవే మాతా పిత మేము నీ బాలకులము అంటున్నారు. ఏ పారలౌకిక మాత పితకి బాత్. ఎవరా మాతాపిత? పారలౌకిక మాతాపితది పాట పాడారు. సుఖ ఘనేరే సుఖ ఖజానా ఇచ్చే మాతాపిత ఎవరు? పారలౌకిక माता-पिता. अभी तुम ये लक्ष्मी नारायण बनने के लिए पढ़ती है. स्कूल में बच्चे अच्छे पास होते तो फिर टीचर को इनाम देते. లక్ష్మీ నారాయణలో అయ్యే చదువు ఇదే చదువుకుంటున్నారు మీరు. బాగా చదువుకుంటే స్కూల్లో ప్రైజ్‌లు ఇస్తారు. अब तुम उनको क्या इनाम देंगे? టీచర్‌కి ప్రైజ్ ఇస్తారు. బాగా పాస్ అయితే చదువుకుంటే. పాస్ అయ్యాం మేము మీ వల్లనే అని ప్రైజ్ ఇస్తారు. మరి బాబాకి మీరేమి ఇస్తారు ప్రైజ్? ఇంకా పాస్ అవ్వాలి కదా అంటారా? तुम तो उनको अपना बच्चा बना लेते हो जादूगरी से. బాబాకి ఇచ్చే ప్రైజ్ ఏంటి? మీ కొడుకుగా చేసుకుంటున్నారు. మీ కొడుకుకి ఎంత ఖర్చు పెడతారో అంత చూసుకోవటం బాబాని. కొడుకుగా చేసుకోవడం అంటే పదాలు పలకడం కాదు. బాబా నువ్వు నా కొడుకని. కొడుకుంటే ఆస్తి ఎలా ఇస్తారు? కొడుకుంటే చదువుకి ఎంత ఖర్చు పెడతారు? కొడుకుంటే ఉన్నారు. వాళ్ళతో పాటు బాబా కొడుకు అనుకోవాలి పిల్లలతో పాటు. ఇదొక గారడి. భగవంతుడిని కొడుకుగా చేసేసుకుంటున్నారు మీరు. ఇదే ఈ టీచర్‌కిచ్చే దక్షిణ ప్రైజ్ అంటున్నారు బాబా. दिखलाते श्री कृष्ण के मुख में माँ ने देखा माखन का गोला. अब శ్రీకృష్ణ ने तो जन्म लिया सती में. శ్రీకృష్ణుని నోట్లో అతని తల్లి చూసింది. లోకాలు ఉన్నాయి నోరు తెరిస్తే. सतीगण కదా శ్రీకృష్ణ జన్మ. वो तो माँ का नादी नहीं कहेंगे, वो तो ఈ విశ్వ का मालिक. మట్టి తిన్నాడు. నోరు తెరువు అంటే లోకాలు కనిపించాయి. మట్టి తింటారా అక్కడ? వెన్న తింటారా? అతడు విశ్వానికి మాలికుడు కదా! రాయల్‌గా ఉంటారు. तो ये किस समय की बात है? మరి ఎప్పటి విషయం రాశారు? వెన్న దొంగిలించి తినేవాడు వెన్న ముద్దలు. ये है अभी సంగం की बात. సంగమయుగంలో జ్ఞానం యొక్క వెన్న ముద్దలు తింటున్నాం మనం. तुम जानते हैं हम ये शरीर छोड़ बच्चा जाए बनेंगे, विश्व का मालिक बनेंगे. ఈ శరీరం వదిలేస్తే విశ్వానికి మాలికులుగా చిన్న పిల్లలుగా జన్మిస్తాం మనం సత్యుగంలో. दोनों क्रिश्चियन आपस में लड़ते और माखन मिलता है तुम बच्चों को राजा ही मिलती है ना. వెన్న తింటున్నారు కదా ఇప్పుడు మీరు. ఒకటి జ్ఞానం అనే వెన్న ముద్దలు, ఇంకొకటి క్రిస్టియన్ సోదరులు కొట్లాడుకుంటే విశ్వరాజ్యం అనే వెన్న మీదే. కోతి తింటది కదా మధ్యలో 2 పిల్లలు కొట్లాడుకుంటేనా మీకొచ్చేస్తుంది రాజ్యము. जैसे वो लोग भारत को लड़ाकर मक्खन खुद खा गए, कृष्ण का राजधानी पौने हिस्से में थी, पीछे आहिस्ते-आहिस्ते छूटती गई. सारे विश्व पर सिवाय तुम्हारे कोई राज्य कर ना सके. బాబా చెప్తున్నారు. భారతదేశాన్ని వాళ్ళు కోట్లాటల్లో పెట్టి, ఇండియా, పాకిస్తాన్‌ని గొడవల్లో పెట్టేసి ఎళ్ళిపోయారు కదా! వెన్న వాళ్ళు తినేసారు అన్నట్టు. క్రిస్టియన్ రాజధాని కూడా ముప్పావంతు ఉండేదేమో. నెమ్మది నెమ్మదిగా అది కూడా తగ్గిపోతూ వచ్చింది. మొత్తం విశ్వమంతా
బాబా చెప్తున్నారు, మీరు తప్ప ఇంకెవరు విశ్వమంతా రాజ్యం చేయలేరు. క్రిస్టియన్లు కూడా పవర్ పెంచుకున్న విశ్వమంతా వాళ్ళ చేతిలో రాలేదు కదా! ముప్పావంతు వచ్చిందేమో అంటున్నారు. तुम अभी ईश्वरीय संतान बने हो, अभी तुम ब्रह्मांड के मालिक और विश्व के मालिक बनते हो. ఇప్పుడు ఈశ్వరీయ సంతానం అయ్యే మనము తర్వాత బ్రహ్మాండానికి మాలికులు. ఎప్పుడు? పరంధామంలో చేరినప్పుడు. ఆ తర్వాత విశ్వానికి మాలికులు అవుతున్నాం. విశ్వ में ब्रह्मांड नहीं आया, सूक्ष्म वतन में भी राजा ही नहीं है. విశ్వంలో బ్రహ్మాండం లెక్కకు రాదు. అది పరంధామం, శూన్యం. సూక్ష్మవతనంలో కూడా రాజ్యము, సింహాసనాది ఉండదు. అందుకని విశ్వం అనరు దాన్ని అంటున్నారు బాబా. విశ్వంలో అది లెక్కకు రాదు. ఈ ఆకాశం వరకు ఏది చూస్తున్నాం, దీన్ని విశ్వము విశ్వం అంటాం మనం. सतिक त्रेता ये चक्र यहाँ स्थूल वतन में होता है. ध्यान में आत्मा कहाँ जाती नहीं. సత్య త్రేతాయుగల చక్రం స్థూల వతనంలో తిరుగుతుంది, సూక్ష్మవతనంలో పరంధామంలో తిరగదు. అదంతా బ్రహ్మాండం అంటాం. కాస్మిక్ ఎనర్జీ ఉంది అంటారు బ్రహ్మాండంలో. శక్తులు ఉన్నాయంటారు కదా, అది పరమాత్మ నివాసం కదా, ఆత్మలు నివసించే స్థానం. ట్రాన్స్‌లో వెళ్తాం కదా, సాక్షాత్కారం చూస్తాం. ఆత్మ వెళ్ళిపోతుంది అంటారా? స్వర్గం అవన్నీ చూడడానికి ఎక్కడికో. ఏంటది? ఆత్మ నికల్ జాయే తో శరీర్ ఖతం హో జాయే. ఆత్మ వెళ్ళిపోతే ఇలా జర్కిస్తుంది, వెళ్ళిపోతారు. కొంతమంది కళ్ళు మూత పడిపోతారు, దృశ్యాలు చూస్తారు. ఆత్మ వెళ్ళిపోతుందా ఏంటి? అలాగైతే శరీరం సమాప్తి అయిపోద్ది కదా, డెడ్ అయిపోవాలి. ये सब है साक्षात्कार, रिद्धि सिद्धि द्वारा ऐसे भी साक्षात्कार होते. ఒక రిద్ధి సిద్ధి శక్తి లాంటిది ఇది. సాక్షాత్కారం అంటారు. వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్ ఇక్కడి నుండి వేరే చోటకి వెళ్ళిపోతుంది. ఆత్మ ఇక్కడే ఉంటుంది. जो ऐसे भी साक्षात्कार होते हैं, जो यहाँ बैठे विलायत की పార్లమెంట్ అది देख सकते. ఇక్కడ కూర్చొని విదేశాల్లో ఉన్న పార్లమెంట్, అమెరికా పార్లమెంట్‌ని చూడొచ్చట. అలాంటివి శక్తులు ఉంటాయంట బాబా. బయట వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఇప్పుడు అవి. बाबा के हाथ में फिर ये दिव्य दृष्टि की चाबी, तुम यहाँ बैठे లండన్ देख सकते. బాబా దగ్గర దివ్య దృష్టి అనే తాళం ఉంది. ఇక్కడ కూర్చొని లండన్‌ని కూడా చూడొచ్చు మీరు. औजार आदि कुछ नहीं जो खरीद करना पड़े. ड्रामा अनुसार उस समय पर वो साक्षात्कार होता है जो ड्रामा में पहले से ही नूंद है. जैसे दिखाते भगवान ने अर्जुन को साक्षात्कार करा है. ఏది ఖరీదు చేసే పని లేదు వెళ్ళడానికి, టికెట్ కానీ వాహనాలు కానీ. సెకండ్‌లో మీరు లండన్ కూడా వెళ్ళి రాగలరు. బుద్ధి నేత్రం ఒకటి, ఇంకోటి సాక్షాత్కారంలో కూడా రిద్ధి సిద్ధి శక్తులతో కూడా చూడగలరు. రామానుసారం సాక్షాత్కారం అయ్యేది ఆ టైంలో ఉంది. ముందుగానే జరిగింది అంటారు బాబా. జैसे दिखाते भगवान ने अर्जुन को साक्षात्कार करा. అర్జునుని సాక్షాత్కారం కథ అందుకే రాశారు. గీతా భగవంతుడు రాగానే ఏం చేశారు? అతని మాట వినాలి అంటే భగవంతుడే అనేది నమ్మకం కుదరాలంటే సాక్షాత్కారం చూపించారు అర్జునునికి. బ్రహ్మ బాబాకు సాక్షాత్కారాలతోనే ప్రారంభించారు జన్మ ఇవ్వడం. డ్రామానుసార్ उनको साक्षात्कार होना था, ये भी नून है. డ్రామాలో ఉంది అది కూడా. సాక్షాత్కారంతోనే ప్రారంభించటం శివ బాబా. कोई की बड़ाई नहीं, ये सब డ్రామా అనుసారం అవుతాయి. ఎవరు గొప్పతనం కాదు, డ్రామా అనుసారం అంతా జరుగుతుంది అంటున్నారు బాబా. శ్రీకృష్ణ విశ్వ కా ప్రిన్స్ బంతాయి, గోయమక్కన్ మిల్తాయి. విశ్వరాకుమారుడు అయిపోతున్నారు కదా శ్రీకృష్ణుడు. విశ్వరాజ్యమే వెన్న. यह भी कोई जानते नहीं कि విశ్వ కిస్కో, బ్రహ్మాండ్ కిస్కో కహా జాతా. బ్రహ్మాండం అనేది ఏంటంటారు, విశ్వం అనేది ఏంటంటారు, ఇది కూడా మనుషులకు తెలియదు. ఎక్కడైతే రాత్రి పగలు లేని శూన్యంతో సూక్ష్మవతనం పరంధామానికి వెళ్ళిపోతున్న కొద్ది డిఫరెన్స్ రాదు. రాత్రి ఇది పగలు ఇది అని ఎప్పుడు ఒకే లైట్ ఉంటుంది కదా, అదంతా బ్రహ్మాండం. ఎక్కడైతే ఈ రాత్రి పగలు యొక్క చక్రం తిరిగే ఇది చూస్తున్నాం, ఇదంతా విశ్వం కదా. ఇది కూడా కొంతమందికి తెలియదు, తేడా అంటున్నారు బాబా. బ్రహ్మాండ में तुम आत्मा ही निवास करते. ఆత్మలు నివసిస్తారు ఆ శూన్యం బ్రహ్మాండంలో మీరు. सूक्ष्म वतन में आना जाना साक्षात्कार आदि इस समय होता है. फिर 5000 वर्ष सूक्ष्म वतन का नाम नहीं होता. అందులోనే
సూక్ష్మలోకం కూడా ఒక ఫ్లోర్ బ్రహ్మాండంలో కదా! అక్కడికి వెళ్ళి రావడం, సాక్షాత్కారాలు ఈ సమయంలో జరుగుతది. మళ్ళీ 5000 సంవత్సరాల వరకు దాని పేరే ఉండదంటున్నారు బాబా. సూక్ష్మలోకం యొక్క నామం తెలీదెవరికీ. कहा जाता है ब्रह्मा देवताय नमः, फिर कहते हैं शिव परमात्मा नमः, तो सबसे ऊंच हो गया ना, उनको कहा जाता है भगवान. ब्रह्मा देवताय नमः అంటారు. విష్ణు విష్ణునేమంటారు? దేవతాయ నమః. శంకరుడు దేవతాయ నమః. శివుడిని పరమాత్మ పరమాత్మ అంటే అందరికన్నా ఉన్నతుడైపోయాడు కదా శివుడు. భగవాన్ అంటారు అతన్ని. वो देवता ही मनुष्य परंतु दैवी गुण वाले. దేవత అని ఎవరినన్నా మరి దేవతాయ నమః మానవ రూపం ఉంటుంది వారిది. కానీ दैवी गुणाలతో ఉంటారు. बाकी 4 8 भुजा वाले मनुष्य होते नहीं, वहां भी 2 भुजा वाले ही मनुष्य होते हैं. 2 భుజాలతోనే ఉంటారు. దైవీ గుణాలు ఉంటాయి అంతే. 4 8 భుజాలు ఉండవు రియల్‌గా. అలాగుంటే ఇప్పుడు ఆళ్ళ పిల్లలు ఉండాలి కదా! కనిపించాలి కదా! పరంతు సంపూర్ణ అపవిత్రతకి బాత్ नहीं. 2 భుజాలతోని మనలాగానే ఉన్న సంపూర్ణ పవిత్రులుగా ఉంటారు. వాళ్ళ స్వరూపం, వాళ్ళ లక్షణాలది, వాళ్ళ సంస్కారం. అపవిత్రత మాటే ఉండదు వాళ్ళలో. अकाली मृत्यु कभी होती नहीं तो तुम बच्चों को बहुत खुशी देनी चाहिए. అకాల మరణాలే ఉండవు సత్యుగంలో. కాబట్టి పిల్లలకు చాలా ఖుషి ఉండాలి. हम आत्मा इस शरीर द्वारा बाबा को तो देखने में तो शरीर आता है, परमात्मा अथवा आत्मा को तो देख नहीं सकते. ఆత్మ మనం ఈ శరీరం ద్వారా బాబాని చూడాలి. చూడగలమా? శరీరమే కనిపిస్తది కదా! ఒకవేళ బ్రహ్మ బాబాలో శివబాబా వచ్చారు. పరమాత్మ చూద్దామంటే ఆత్మను చూడలేం మనం. ఆత్మ పరమాత్మకు జాన్నా హోతాయి. తెలుసుకోగలం ఆత్మను గాని, పరమాత్మను గాని. మనము భృకుటి మధ్య ఉన్నాం గదా! చనిపోతే ఆత్మ వెళ్ళిపోయిందంట. కానీ ఉన్నన్నప్పుడు కనిపిస్తుందా ఏంటి? అలాగే పరమాత్మ కూడా బ్రహ్మబాబాలో వచ్చిన కంటికి కనిపించే వస్తువు కాదు, తెలుసుకుంటాం. देखने के लिए फिर दिव्य दृष्टि मिलती. చూడాలంటే దివ్య దృష్టితోనే చూడగలరు. సాక్షాత్కారం. और सब चीजें दिव्य दृष्टि से बड़ी देखने में आएगी. राजधानी बड़ी देखने में आएगी. आत्मा तो है ही बिंदी. बिंदी को देखने से तुम कुछ भी नहीं समझेंगे. వేరే సాక్షాత్కారాలు ఏవైనా రాజ్యము, భవనాలు, దేవతలు పెద్ద రూపాల్లో కనిపిస్తాయి కదా! ఆత్మది చూడాలంటే చిన్న బిందువు. ఏం చూస్తారు ఆ సాక్షాత్కారంలో అంటున్నారు బాబా. అది మెరిపే కనిపించిందా? మినుగుడు పురుగే ఎగిరిందా? తెలీదు మనకి. आत्मा तो बहुत महीन है, बहुत डॉक्टर्स आदि ने कोशिश की है आत्मा को पकड़ने की, परंतु किसको पता नहीं पड़ता. చాలా సూక్ష్మ రూపం ఆత్మది. చిన్న బిందు, కనిపించని బిందు. డాక్టర్స్ కూడా చనిపోయే ముందు అద్దాలలో బంధించి వెళ్ళిపోయినప్పుడు ఆత్మ కనిపిస్తదేమో అని ఒక చోట పెట్టి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు పట్టుకోవటానికి. కానీ ఎవ్వరికీ తెలీదు ఆత్మ కోసం. वो लोग तो सोनी हीरो में वजन करते, तुम जन्म जन्मांतर पदम पति बनते. అక్కడ బంగారము, వజ్రాలతో తులాభారం వేస్తారు గురువులకి. మీరైతే జన్మ జన్మల వరకు పద్మపతులైపోతారు. तुम्हारा बाहर का शो जरा भी नहीं. సాధారణ రీతి इस रथ में बैठ पड़ाते हैं. బయట ఆర్భాటమేమీ లేదు ఇక్కడ. ఇంత గొప్పగా మిమ్మల్ని చేస్తున్న నారాయణ లక్ష్మి గారు. కానీ సింపుల్‌గా ఉంది ఇక్కడంతా సిస్టమ్. హ్మ్. సింపుల్‌గా ఉన్న రథంలో కూర్చొని బాబా మనకు చదివిస్తున్నారు. బొట్టు, మాల, ఆర్భాటం ఏమీ లేదు కదా! కమండలం, గొడుగు ఎక్కడికెళ్తే అక్కడ వెనకుంటారు స్వామి సన్యాసులు. వాళ్ళ సింహాసనం వేరుగా ఉంటది. ఏమీ ఆర్భాటం లేదు. సింపుల్‌గా కూర్చొని చదివిస్తున్నారు బాబా. ఉన్కా నామ్ హీ భాగీరథం. సాధారణ రథము. అతని పేరేంటి? భగీరథుడు. ये है पतित पुराना रथ जिसमें बाप आकर ऊंचती ऊंच सर्विस करते. పతిత పాత రథమైపోయింది శరీరం. అతనిలో బాబా వచ్చి ఉన్నతోన్నతమైన సేవ చేస్తున్నారు. बाप कहते मुझे तो अपना शरीर है ही नहीं. मैं जो ज्ञान का सागर, प्रेम का सागर हूँ, तो तुमको वर्षा कैसे दूं? ऊपर से तो नहीं दूंगा. क्या ప్రేరణ से पढ़ाऊंगा? जरूर आना पड़ेगा ना. శివ బాబా చెప్తున్నారు నాకు నా శరీరం లేదు. నేను చూస్తే జ్ఞానసాగరుడు.
ప్రేమ సాగరుణ్ణి. ఇవన్నీ మీకు వారసత్వం ఎలా ఇస్తాను? ఆకాశం మీద నుండి ఇస్తానా? జ్ఞానసాగరుని. జ్ఞానం మీకెలా చదివిస్తాను? ప్రేరణ ఇచ్చి, టచింగ్ ఇచ్చి చదివిస్తానా? అవ్వదు గదా! సాగరమంతా మీకు దానం చేయాలంటే, తప్పకుండా నేను దిగి రావాల్సొస్తుంది అన్నారు బాబా. భక్తి మార్గ్ में मुझे पूजते सबको प्यारा लगता हूँ. భక్తిలో అందుకే నన్నందరూ పూజిస్తారు. నేనొచ్చి ప్రాక్టికల్‌గా ఇక్కడ దిగి వచ్చి మీకు ప్రేమ ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, ఎన్నో వారసత్వం ఇచ్చాను. అందుకే పూజ చేస్తారు నన్ను. అందరికీ ప్రియమనిపిస్తాను నేను అంటున్నారు బాబా. గాంధీ, నెహ్రూ का चित्र प्यारा लगता है. उनके शरीर को याद करते हैं. గాంధీ, నెహ్రూలు గూడా ఇష్టమే అందరికీ. అయితే శరీర రూపం గుర్తొస్తుంది గదా! వాళ్ళని గుర్తు చేసుకున్నప్పుడు. ఆత్మ जो अविनाशी उसने तो जाकर दूसरा जन्म लिया. అప్పుడు ఎక్కడుండుంటారు గాంధీ, నెహ్రూలు? వేరే జన్మలో ఎక్కడ ఉండుంటారు. శరీరం మారిపోయింది. బాకీ వినాశీ చిత్రకో యాద్ కర్తే. వినాశనం అయిపోయి శరీర రూపం ఏదైతే ఉందో నశించిపోయింది. దాన్ని గుర్తు చేసుకుంటాం. గాంధీ, నెహ్రూ అనగానే. దేవతలది కూడా అంతే కదా! आत्मा जो अविनाशी उसने तो जाकर दूसरा जन्म लिया बाकी विनाशी चित्र को याद करते वो भूत पूजा हुई ना ఆ శరీరం ఎప్పుడో వినాశనం అయిపోయింది. ఇప్పుడు ఏదో జన్మలో ఇంకో రూపంలో ఉన్నారు. అటువంటి వినాశనం అయిపోయే శరీరాన్ని పూజ చేయటం, గుర్తు చేసుకోవటం. భూత పూజ అయింది కదా! సమాధి बनाकर उन पर फूल आदि बेट चढ़ाते. సమాధి గాంధీ గారి సమాధి, నెహ్రూ గారి సమాధి. పుష్పాలు వేస్తారు. చనిపోయే రోజొస్తే. ఆ రోజు సంస్మరణ చేస్తారందరూ. ఏహే యాద్‌గార్. బర్త్‌డే‌లకి కూడా. వాళ్ళ బర్త్‌డే అయినప్పుడు కూడా వెళ్లి అక్కడ పూలవి వేస్తారు కదా! అది స్మృతి చిహ్నంగా పెట్టుకున్నారు వారు సమాధి అనేది. వాళ్ళు చేసిన గొప్ప కార్యానికి గుర్తుగా. అంతే కదా! మళ్ళిప్పుడు లేకపోయినా. శివ్‌కి కితనే మందిర్ హై సబ్సే బడే యాద్‌గార్ శివ్ కా హై నా. అలాగే శివుడిది అందరికన్నా గొప్ప స్మృతి చిహ్న మందిరాలు కట్టారు. ఎందుకు? అతని కర్తవ్యానికి జ్ఞాపకార్థము. సోమనాథ్ మందిర్ కా గాయన్ హై. సోమనాథ్ మందిర్ ఎంత గొప్పగా కట్టారు. మహమ్మద్ గజనీని ఆకర్ లూటా థా. మహమ్మద్ గజనీ 18 సార్లు వచ్చి పట్టుకెళ్లాల్సొచ్చింది. అంత సంపద ఒక టెంపుల్‌లో పెట్టారని గాయనం ఉంది. తుమ్హారే పాస్ ఇతనా ధన్ रहता था. బాబా తుమ్ బచ్చోं को రత్నों में वजन करते. అంత ధనం ఉండేది మీ దగ్గర గుడుల్లో అంత పెట్టారు. ఒక్కొక్క టెంపుల్‌లో. బాబా అంతలా రత్నాలు, వజ్రాలతో మిమ్మల్ని తులాభారం వేసి పంపారు. ఖుద్‌కో వజన్ నీ కరాతా. నేనొచ్చినప్పుడు తులాభారం వేయించుకోను. మీ దగ్గర ఉంటాయేంటి బంగారం, వజ్రాలు? తులాభారం వేసి ఇవ్వడానికి బాబా దగ్గర. గురువులకి వేస్తున్నారు గదా! మరి వాళ్ళ దగ్గర ఉంది కదా! అలాంటి వాళ్ళు రారు కూడా ఇక్కడ. వజ్రాలు, బంగారంతో తులాభారం వేసినంత స్టేటస్ ఉన్నోళ్ళు బాబా దగ్గర రారు. పేదల పాలిటే పెన్నిది బాబా. मैं इतना धनवान बनता नहीं हूँ, तुमको बनाता हूँ. నేను ధనవంతుడవ్వడం అంత మిమ్మల్నే ధనవంతులుగా తయారు చేస్తాను అంటున్నారు బాబా. उनको तो आज वज़न किया कल मर जाएँगे. धन कोई काम नहीं आएगा. ఈ రోజు తులాభారం వేసి ఇస్తారు గురువులకి వజ్రాలో, బంగారమో. రేపే వాళ్ళు చనిపోతే ధనమేమీ ఉపయోగపడలేదు కదా! तुमको तो बाप अखुट खजाने में ऐसे वज़न करते जो 21 जन्म साथ रहेगा. కానీ బాబా మీకెలాంటి తులాభారం వేస్తున్నారంటే 21 జన్మల వరకు తింటూ కూర్చుంటారు. అవినాశిగా ఉంటది మీకు. अगर श्रीमत पर चलेंगे तो वहाँ दुःख का नाम नहीं. कभी अकाल मृत्यु नहीं होती, मौत से डरेंगे नहीं. यहाँ कितना डरते, रोते हैं. वहाँ कितनी खुशी होती जाकर प्रिंस बनेंगे. కానీ షరతు బాబా పెడుతున్నారు. 21 జన్మలు మంచిగా మీరుంటారు సంపదలతో, తులతూగుతూ. తులాభారం వేస్తున్నాను నేను మీకు. బాబా చెప్తున్నారు. కానీ షరతేంటి? కండిషన్ కండిషన్ ఏంటి? పావనంగా అయితే ఇంకా? ఆ! చదువుకుంటే ఇంకా? ఒకవేళ శ్రీమతంపై నడుచుకుంటే ఇప్పుడు మీరు దుఃఖం యొక్క నామమే ఉండదు. అకాల మరణాలేమి ఉండవు. మృత్యు అంటే భయపడే విషయమే ఉండదు. ఇక్కడ ఎంత భయపడతారు, ఏడుస్తారు. అయ్యో! ఎళ్ళిపోతున్నాను మిమ్మల్ని అందరిని వదిలేస్తది. అక్కడ ఎంత ఖుషీగా వెళ్తారు. ఫ్రెండ్స్ అవుతాను నేనని ఖుషీలో వెళ్తారు.
जादूगर, सौदागर, रत्नाकर, यीशु परमात्मा को कहा जाता है। तुमको भी साक्षात्कार कराते हैं, ऐसे प्रिंस बनेंगे। గారడీవాడు, శోక వ్యాపారస్తుడు, రత్నాల సాగరుడు, ఇదంతా శివ పరమాత్మ మహిమ. సాక్షాత్కారం చేయిస్తున్నారు కదా మీకు కూడా, మీరు ఇలా ప్రిన్స్ అవ్వబోతున్నారు అని శివ బాబా. आजकल बाबा ने साक्षात्कार का पाठ బంద్ कर दिया है, నుక్సాన్ హో జాతా है. ఇప్పుడిప్పుడు జ్ఞానంలో వచ్చే వాళ్ళకి, అంటే ఈ 40 ఏళ్లలో 50 ఏళ్లలో సాక్షాత్కారాల పాత్ర బంద్ చేసేసారు బాబా. ఎందుకంటే దానిలో కూడా నష్టం జరుగుతుంది అని. గడి గడికి సాక్షాత్కారాలు వెళ్ళిపోతున్నారు, అసలైన చదువు లక్షణాలు ధారణ చేయడం అది మిగిలిపోతుంది. అందుకని బంద్ చేశారు బాబా ఇప్పుడు. అవి బాప్ జ్ఞాన్ సే తుమ్హారి సద్గతి కర్తే, జ్ఞానం చక్కగా అర్థం చేసుకోండి, సాక్షాత్కారాలు చూడడం కాదు అని జ్ఞానం ద్వారా సద్గతి ఇస్తున్నారు బాబా. तुम पहले जाएंगे सुखधाम, अभी तो है दुखधाम। तुम जानते हो आत्मा ही ज्ञान धारण करती, इसलिए बाप बाप कहते अपने को आत्मा समझो, आत्मा में ही अच्छे व बुरे संस्कार होते हैं. మొట్టమొదట సుఖధామానికి వెళ్తాం కదా, మరి సద్గతి కదా అది. ఆ తర్వాత దుఃఖధామం అయిపోతుంది. మీకు తెలుసు ఆత్మే ఈ విషయాలన్నీ ధారణ చేస్తుంది, జ్ఞానం. అందుకే బాబా చెప్తారు ఆత్మ అనే స్మృతిలో ఉండండి, ఆత్మ అనే స్మృతిలోకి రండి. ఎందుకంటే ఆత్మే మీరు వింటున్నారు, గుర్తుంచుకుంటున్నది ఆత్మే. మంచి లేదా చెడు సంస్కారం కూడా ఆత్మలోనే తయారవుతుంది. శరీరమే హో తో శరీర్ కే సాత్ సంస్కార్ భస్మ హో జాయ్. శరీరంలోని ఒకవేళ మంచి చెడు పాప పుణ్యము రికార్డ్ అవుతుంది అంటే, ఒకవేళ సంస్కారం అనేది శరీరంతో ఉండే అంగం అయితే రికార్డింగ్, శరీరం కాల్చినప్పుడు కాలిపోతుంది, పుణ్యము తీసుకెళ్ళలేము, పాపం వస్తుందని భయము ఉండదు కదా. तुम कहते शिव बाबा हम आत्मा ये पढ़ते हैं इस शरीर ద్వారా నई బాతేనా. కానీ మీరేమంటారు, శివ్ బాబా మీరు చదివిస్తున్నారు, ఆత్మ మేము ఈ శరీరం ద్వారా చదువుకుంటున్నామని స్మృతిలో మీరు వింటారు. కొత్త విషయం కదా ఇది. हम आत्मा को शिव बाबा पढ़ाते, ये तो పక్కా పక్కా యాద్ కరు. ఆత్మని మనకు శివ్ బాబా చదివిస్తున్నారు, ఇది పక్కా పక్కా గుర్తు చేసుకోండి. ఆత్మతో ఉండడం వల్లనే మనం ఆత్మ అనుకోవడం అనుకుంటున్నాము, ఆత్మలోని సంస్కారం నిండుతుంది కాబట్టి జన్మ జన్మల వరకు వస్తుంది ఈ చదువు యొక్క ప్రాప్తి. లేకపోతే కాలిపోతుంది కదా శరీరం నశించినప్పుడు. हम सब आत्माओं का वो बाप भी है, टीचर भी हूँ. बाप खुद कहते हैं मुझे अपना शरीर नहीं है, मैं भी हूँ आत्मा, परंतु मुझे परमात्मा कहा जाता है. आत्मा ही सब कुछ करती है. ఆత్మలందరికీ తండ్రి కూడా అయ్యారు శివ బాబా, టీచర్ కూడా అయిపోయారు. నాకు నా శరీరం అంటూ లేదు, నేను కూడా మీలాంటి ఆత్మరూపమే, బిందువే. కానీ నన్ను పరమ ఆత్మ అని చెప్తారు అంటున్నారు బాబా. ఆత్మే అన్ని చేస్తుంది కదా, బాకి శరీరకి నామ్ బదలితే ఆత్మతో ఆత్మ అయ్యి శరీరం మారినప్పుడంతా పేరు మారిపోతుంది. ఆత్మ అయితే ఆత్మ అని పిలువబడుతుంది. మే పరం ఆత్మ తుమారీ మువాఫిక్ పునర్జనం నహీ లేతా. నేను కూడా ఒక బిందువే, పరం ఆత్మను, ఎందుకంటే పునర్జన్మలో నేను రాను కదా అంటున్నారు బాబా. అందుకే పరం అయ్యారు. मेरा ड्रामा में पार्ट ये ऐसा है जो मैं इनमें प्रवेश कर तुमको सुना रहा हूं, इसलिए इनको భాగ్యశాలి రథ కహా జాతా. నా పాత్రే అంత బ్రహ్మలో వచ్చి వినిపించి వెళ్ళిపోతాను. అందుకే భాగ్యశాలి రథము అని భగీరథులని పేరు పెట్టారు ఈ బ్రహ్మ బాబాకు అని చెప్తున్నారు శివ బాబా. ఇంకో పురాణి జుత్తి బి కేతే, భగీరథుడు అన్నారు పాత చెప్పు. శివ బాబాని బి పురాణ లాంగ్ బూట్ పైన లాంగ్ బూట్ శివ బాబాకి ఎవరు, బ్రహ్మ బాబా. పాత లాంగ్ బూట్ వేసుకున్నాను నేను వచ్చి అంటారు బాబా. ఇప్పుడు లాంగ్ బూట్ ఎవరు వాడట్లేదేమో, డ్యూటీస్లో వాడతారేమో కానీ మామూలుగా పూర్వం లాంగ్ బూట్ వాడేవారు. बाप कहते मैंने इसमें बहुत जन्मों के अंत में प्रवेश किया है, చాలా జన్మల లాస్ట్ జన్మ నేను ఇతనిలో వచ్చాను శివ బాబా చెప్తున్నారు. పहले पहले ये बनते हैं తత్తత్వం, మొట్టమొదటి ఇతడు అవుతున్నారు నారాయణుడు, తత్తత్వం తర్వాత మీరు కూడా దేవతలు అవుతున్నారు. बाबा कहते हैं तुम तो जवान हो, मेरे से जास्ती पढ़कर उच्च पद पाना चाहिए, परंतु मेरे साथ बाबा हैं तो मुझे घड़ी घड़ी उनकी याद आती है. బ్రహ్మా బాబా చెప్తున్నా, నాకన్నా మీరు యువకులు కదా, వయసున్నవారు, నాకన్నా యాక్టివ్గా బాగా చదువుకుని ఉన్నత పదవికి వెళ్ళొచ్చు, మీకు అవకాశం ఉంది.
అయితే ఒకటి నాలోని శివబాబా ఉండడం వల్ల నాకెక్కువగా బాబా అయితే గుర్తొస్తారు అని చెప్తున్నారు బాబా घड़ी-घड़ी बाबा मेरे साथ सोता भी है परंतु बाबा मुझे बाकी नहीं पहन सकते. బాబా నాతోనే పడుకుంటారు కూడా అనుకుని అలా ఫీల్ అవుతూ పడుకునేవారట బ్రహ్మ బాబా. కానీ పట్టుకోలేను కదా నేను బాబాని అంటున్నారు. తుమ్‌కో బాకీ పెహన్తే హై తుమ్ భాగ్యశాలి హో నా. అదే బ్రహ్మ బాబాలో శివ బాబా వచ్చినప్పుడు మిమ్మల్ని పట్టుకుంటారు బాబా. ఒళ్ళో తీసుకునేవారు పిల్లల్ని. ఎంత అదృష్టం. భాగ్యశాలి మీరు. शिव बाबा ने जो शरीर लोन लिया है तुम उनको बाकी पहन सकती हैं. मैं कैसे पहनूँ? అంటే శివబాబా లోన్‌గా తీసుకున్న శరీరమే అనుకోండి మీరు ఒళ్ళో వెళ్ళేది, పట్టుకునేది, ఫీలయ్యేది. కానీ శివబాబా ఉన్నారని భావంతోని ఈ శరీరంతో మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు బాబా మిలని. బాబాతో కలవడం. నేనెలా పట్టుకుంటాను మరి శివబాబాని? బ్రహ్మబాబా అడుగుతున్నారు. అసలు కల్పనలో ఎక్కడ డ్రామాలో ఆ పాటే లేదు శివబాబాని పట్టుకోవటానికి బ్రహ్మబాబాకి చూడండి. ముझे तो ये भी नसीब नहीं है. इसलिए तुम లక్కీ సితారే గాయే. నా అదృష్టంలోనే లేదు శివబాబాని నేను అంటే బాబా ఒళ్ళో వెళ్ళాను, పట్టుకున్నానని నాకు ఆ ఛాన్సే లేదు. నా శరీరంలోనే బాబా వస్తారు. మీరందరూ అలా పట్టుకుంటారు, అనుభవం చేస్తారు. అందుకే మీరు లక్కీ స్టార్స్ అయ్యారు అంటున్నారు బాబా. బచ్చే హమేషా లక్కీ హోతే హై. ఎంతైనా పిల్లలు అదృష్టవంతులు ఉంటారు. తండ్రిది శ్రమే ఉంటది. బాప్ పైసే బచ్చోं को दे देते तो तुम లక్కీ సితారే ठहरे. పిల్లలకి ఇచ్చేస్తారు సంపాదించి డబ్బంతా. అలా బాబా కూడా మీకోసం బ్రహ్మబాబా త్యాగాలు, శివబాబా త్యాగం, లక్కీ స్టార్స్ కదా మీరు అంటున్నారు బాబా. शिव बाबा भी कहते तुम मेरे से लकी हो, तुमको पढ़ाकर विश्व का मालिक बना तो मैं थोड़ी ही बनता. బ్రహ్మ బాబా అంటారు నాకేమైనా దృష్టి తీసుకోవడానికొద్దా శివబాబా నుండి? నేనేమైనా పట్టుకొని కౌగలించుకోగలనా? మీరైతే బాబాని పట్టేసుకుంటారు. నాకన్నా మీరు అదృష్టవంతులు. శివబాబా అంటారు, నేను మీకు చదివించి విశ్వరాజ్యం ఇచ్చి కూర్చోబెడతాను. నేనేమైనా విశ్వానికి మాలికుడవుతానా? మీరెంత అదృష్టవంతులు నాకన్నా. తుమ్ బ్రహ్మాండ్‌కి భీ మాలిక్ బంతే హో. ఇక్కడ రాజ్యం మీదే. బ్రహ్మాండం పరంధామంలో గూడా మీరు యజమాని అయ్యే అనుభవం చేస్తారు. బాకీ మేరే పాస్ జాస్తి దివ్య దృష్టికి చాబీ హై. అయితే ఎక్స్‌ట్రా మీకు లేని అదృష్టమో, లేదా గొప్పతనమో అంటే సాక్షాత్కారాలు చేయించే దివ్య దృష్టి తాళం మాత్రం నా దగ్గర ఉంది అంటున్నారు బాబా. శివ్ బాబా. అది కూడా శివ్ బాబా దగ్గర, బ్రహ్మ బాబా దగ్గర కాదు. मैं ज्ञान का सागर हूँ, तुमको भी मास्टर ज्ञान सागर बनाता हूँ. జ్ఞానసాగర్ నేను మిమ్మల్ని కూడా మాస్టర్ జ్ఞానసాగర్‌లుగా తయారు చేస్తున్నాను శివబాబా చెప్తున్నారు. तुम इस सारे चक्र को जान चक्रवर्ती महाराजा महारानी बनते हो. मैं थोड़ी ही बनता हूँ. మొత్తం చక్రాన్ని తెలుసుకొని చక్రవర్తి, మహారాజా, మహారాణి అవుతున్నారు మీరు. నేనేమైనా అవుతానా? శివబాబా చెప్తున్నారు. జ్ఞానమంతా నేనిస్తాను. మీరు చక్రవర్తి రాజా అవుతారు ఈ జ్ఞానంతో. बूढ़े होते तो फिर बच्चों को विल कर खुद वानप्रस्थ में चले जाते. आगे ऐसा होता था. ముసలైపోతే అన్ని పిల్లలకి ఇచ్చేస్తారు. వృద్ధాప్యంలో వచ్చాక వీలునామా రాస్తారు. వాళ్ళ పేరునన్నీ ట్రాన్స్‌ఫర్ చేస్తారు. వెళ్ళిపోతారు ఆశ్రమాల్లోకి. పూర్వం అలా చేసేవారు. 60 ఏళ్ళు నిండితే ఇంకా భగవంతుని ధ్యానంలో ఉంటాము. ఇవన్నీ జంజాటాలు వదిలేసుకొని. आजकल तो बच्चों में मोह जाकर पड़ता है. ఈ రోజుల్లో పిల్లల మీద మోహం ఉంటది. వదిలేసి వేరే చోటెళ్ళి ఉండరు ఆశ్రమాల్లోని. బాబా జ్ఞానం తెలియని వాళ్ళకి ఎలాగో మోహం. బాబా జ్ఞానం తెలిసినోళ్ళకి కూడాను. రిటైర్ అయిపోయారు కదా! ఇప్పుడు ఎక్కువ సేవలో ఉండండి అంటే లేదు. కొడుకులు పిల్లల్ని చూడాలి. కూతుర్లు పిల్లల్ని చూడాలి. వాళ్ళ కాపలా ఉండాలి. క్యారేజీలు కట్టాలి. పోవాం గదా! చెప్పాలి గదా! చేసినన్నాళ్ళు చేశాం. ఇప్పుడు మా లిమిట్‌లో మేము చేస్తాం. మిగిలింది మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న లైఫ్ సేవ కోసం మాకు టైము దొరకాలి అని. మోహం లేకపోతే అలా సెట్ చేసుకుంటారు బ్యాలెన్స్. ఆ రోజుల్లో అలా ఉండేవారు. ఆశ్రమాలకెళ్ళి ఉండిపోయేవారు మోహాలు వదిలేయనన్నారు. लौकिक बाप कहते हैं मैं इनमें प्रवेश कर तुम बच्चों को कांटों से फूल विश्व का मालिक बनाए, आधा कल्प के लिए सदा सुखी बनाए, मैं वानप्रस्थ में बैठ जाता हूँ. పారలౌకిక తండ్రి శివబాబా చెప్తూ ఉన్నారు. బ్రహ్మలో ప్రవేశించి మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా, విశ్వానికి మాలికలుగా తయారు చేశారు.
అర్ధకల్పం వరకు సుఖిగా తయారు చేసేసి, నేను వానప్రస్థం వెళ్ళి కూర్చుండిపోతాను అని చెప్తున్నారు బాబా. ये सब बातें శాస్త్రం में తోడి ఇంత వివరంగా శాస్త్రాల్లో ఉన్నాయా? పరమాత్మకు మనకు మధ్య సంభాషణ, అతడు చెప్పే వివరాలు. సన్యాసి ఉదాసి శాస్త్రం की बातें सुनाते बाप तो ज्ञान का सागर है. శాస్త్రాల విషయాలే కదా అక్కడ సన్యాసి ఉదాసీలు కూర్చొని వినిపిస్తారు సత్సంగాలు. కానీ ఇక్కడ శివ్ బాబా ज्ञानसागरुడు अर्थात स्वयं खुद कहते हो ये वेद शास्त्र आदि सब भक्ति मार्ग की सामग्री ज्ञान सागर तो मैं ही हूँ स्वयं शिव बाबा చెప్తున్నారు వేద శాస్త్రాలన్నీ భక్తి మార్గం యొక్క సామగ్రి జ్ఞానసాగరుడు నేను ఒక్కడే ఉన్నాను అని చెప్తున్నారు బాబా అచ్చా मीठे मीठे सिक्की लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट इन अंकों से शरीर सहित जो दिखाई देता है ये सब भस्म हो जाना इसलिए अपना सब कुछ సఫల్ करना ఈ కళ్ళతో ఏది చూస్తున్నారు ఇదంతా భస్మం అయిపోయేది అందువల్ల తమ సర్వస్వం సఫలం చేసేసుకోవాలి ఎప్పుడైనా మట్లో కలిసిపోకుండా అది ఇప్పుడే సఫలం చేసుకోవాలి सेकंड पॉइंट बाप से पूरा वर्षा लेने के लिए पढ़ाई पढ़नी बाबा నుండి పూర్తి వారసత్వం తీసుకోవడం కోసం ఈ చదువుకోవాలి सदा अपने लक्ष्य को स्मृति में रख ब्रह्मांड व विश्व का मालिक बनना है సదా తమ అదృష్టాన్ని స్మృతిలో ఉంచుకొని బ్రహ్మాండానికి లేదా విశ్వానికి మాలికులుగా తయారవ్వాలి वरदान वाह ड्रामा वाह की स्मृति से अनोखी की सेवा करने वाले सदा खुशनुमा भाव వాహ డ్రామా వాహ అన్ని స్మృతిలో అనేకుల సేవ చేసేటటువంటి సత ఆనందంగా ఉండేవారు కండి సంతోషంగా ఉన్నారు इस ड्रामा की कोई भी सीन देखते वाह ड्रामा वाह की स्मृति रहे तो कभी भी घबराएंगे नहीं ఈ డ్రామాలో ఏ సీన్ చూసినా వాహ డ్రామా వాహ అంటూ ఉండండి అప్పుడు భయపడరు మీరు గాబరా పడరు क्योंकि ड्रामा का ज्ञान मिला कि वर्तमान समय कल्याणकारी युग है ఎందుకంటే డ్రామా జ్ఞానం మనకు దొరికింది ప్రెసెంట్ డ్రామాలో నడుస్తున్న సంగమయుగం కళ్యాణకారి యుగం इसमें जो भी दृश्य सामने आती है उसमें కళ్యాణ్ భరా हुआ है అందుకని ఏ సీన్ ఇప్పుడు జరుగుతుందో అన్నింట్లోని కళ్యాణమే ఉంది బాబా వచ్చిన దగ్గర నుండి कल्याणकारी युग में वर्तमान में कल्याण दिखाई ना भी दे लेकिन भविष्य में समाये हुआ कल्याण प्रत्यक्ष हो जाएगा ప్రస్తుతం మీ ఎదురుగా అందులో కళ్యాణం ఏంటనేది కనిపించకపోవచ్చు కానీ భవిష్యత్తులో దానిలో ఉన్న కళ్యాణం ఏంటనేది ప్రత్యక్షమవుతుంది तो वाह ड्रामा वाह की स्मृति से सदा खुशनुमा रहेंगे కాబట్టి వాహ డ్రామా వాహ అనే స్మృతిలో ఉంటే సదా సంతోషంగా ఉంటుంది మీ ముఖం పురుషాద్ में कभी भी उदासी नहीं आएगी వాహ డ్రామా వాహ అనుకుంటే పురుషార్థంలో ఎప్పుడు నిరాశ రాదు అయ్యో ఇంత కష్టపడ్డాని లాభం లేదు రిజల్ట్ రాలేదు నిరాశ రాదు కళ్యాణమే ఉంది అందులో కూడా అనుకుంటాం స్వతహి బాప్ ఆప్ ద్వారా స్వతహి ఆప్ ద్వారా అనేకునికి సేవ హోతీ रहेगी వాహ డ్రామా వాహ అని ఖుషిలో ఉంటే మీ ముఖం స్వతహాగానే మీ ద్వారా అనేకుల సేవ జరుగుతుంది ఇంత పెద్ద పరిస్థితి వచ్చింది ఇలా ఉన్నారేంటి ఇంత తేలిగ్గా వీళ్ళ ఫేస్లోని ఏంటి ఇంకా హర్షిత స్థితి పెరిగిపోయిందని ఆశ్చర్యపోతారు కదా సేవ జరుగుతుంది కదా ఆటోమేటిక్గా స్వతహాగానే మీ ద్వారా అనేకుల సేవ జరుగుతుంది వాహ డ్రామా వాహ అనే స్మృతిలో ఉంటే స్లోగన్ शांति की शक्ति ही मनसा सेवा का सहज साधन है जहां शांति की शक्ति वहां संतुष्टता है శాంతి యొక్క శక్తియే మనస సేవకు సహజ సాధనం
ఎక్కడ శాంతి యొక్క శక్తి ఉందో అక్కడ సంతుష్టత ఉంది. अव्यक्त इशारे अशरीरी व विदेही स्थिति का अभ्यास बढ़ाओ। जितना अव्यक्त लाइट रूप में स्थित होंगे उतना शरीर से परे का अभ्यास होने के कारण यदि 2-4 मिनट भी अशरीरी बन जाएंगे तो मानो जैसे कि 4 घंटे का आराम कर लिया। ఎంతైతే అవ్యక్త లైట్ రూపంలో స్థితిలో ఉంటారో తేలికగా ప్రకాశంగా అంత శరీరం నుండి అతీతంగా ఉండే అభ్యాసం మీకు అవుతూ ఉంటది. ఒకవేళ ఆ అభ్యాసంలో మీరు 2, 4 నిమిషాలు ఉన్న అశరీరి అయిపోయిన 2, 4 నిమిషాలు 4 గంటల విశ్రాంతి చేసినంత అనుభవం అవుతదంట. 4 గంటల విశ్రాంతి తీసుకున్నంత. ऐसा समय आएगा जो नींद के बजाय 4-5 मिनट अशरीरी बन जाएँगे और शरीर को आराम मिल जाएगा. అలాంటి టైం కూడా వస్తది. నిద్రకు పోవడానికి టైం దొరకదు మీకు. అప్పుడేం చేస్తారు మీరు? 4, 5 నిమిషాలు టచ్ స్టేజ్‌లో అశరీరి అయిపోతే, శరీరానికి రెస్ట్ సరిపోయింది అయిపోతదట. రెస్ట్ దొరికేసింది అన్నట్టు. लाइट स्वरूप के स्मृति को मजबूत करने से हिसाब-किताब चुकतू करने में भी लाइट रूप हो जाएगा. ప్రకాశ స్వరూపం మీద బిందు స్వరూపం స్మృతిని మీరు గట్టిపరుచుకుంటే, లెక్కాచారాలు సమాప్తవ్వడంలో కూడా సమాప్తి చేసుకోవడంలో కూడా తేలిక రూపంలో సమాప్తి చేసేసుకుంటారు. లైట్ రూపంలోని అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఆ శరీరి విదేహి అంటేనే లైట్ రూపాన్ని ఎక్కువగా అనుభవం చేయండి. శరీరం నుండి డిటాచ్ చేయండి. అచ్చా! బాబా ఈరోజు సుఖశాంతి యొక్క వారసత్వం ఇవ్వటానికి వచ్చారు. మీ స్వధర్మమే శాంతి. ఇంకెక్కడో అడవుల్లో వెళ్ళి వెతకక్కర్లేదు. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? బాబాకెవరు సహయోగి అయి ఇక్కడ సఫలం చేసుకుంటారో తమ సర్వస్వం, బాబాని కొడుకుగా, వారసుడిగా చేసేసుకుంటారో వాళ్ళకి 21 జన్మల వరకు సరిపోయే సంపదలతో తులాభారం వేస్తారు బాబా. అక్కడ గురువులకి మీరేస్తారు. ఇక్కడ మీకు నేనేస్తానన్నారు. ఆ గురువులు కూడా రేపు చనిపోతే అది పట్టుకెళ్ళలేరు. కానీ మీరు పట్టుకెళ్ళగలరు 21 జన్మల వరకు. అలాంటి తులాభారం వేస్తున్నాను నేను అని బాబా చెప్తున్నారు. మరి ఎంతలా సఫలం చేసుకోవాలి? కొడుకుగా చేసేసుకోండి. నేను చదివించే చదువుకి మీరిచ్చే గిఫ్ట్ ఇది అని చెప్తున్నారు బాబా. గిఫ్ట్. గురువుకి గిఫ్ట్ ఇస్తారు గదా! దక్షిణ. ఇదే మీరు నాకివ్వాలి కొడుకుగా చేసుకోవటం అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. బాబాకు భోగార్పిత. సాయంత్రం మళ్ళీ ఆ వ్యక్తులకి ఉంటుంది. चिरे उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार
पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। बड़े प्यार से भरे भाव से, बड़े प्यार से भरे भाव से जा बाबा के अंतर द्वार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। पंछी रे पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। पंचेंद्रिय का छोड़ दे बंधन, तन मन से तू हो जा समर्पण। दिव्य ज्योतिर्मय देह धारण कर, बाबा के पास जा होके मगन। प्रेम की डोर में मोती पिरो के, प्रेम की डोर में मोती पिरो के कर ले सच्चा श्रृंगार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा। याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार। हो नीले अंबर के उस पार। पंछी रे
अंबर के उस पार, नीले अंबर के उस पार, पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद।